బెటాలియన్ మొత్తం పాదయాత్ర చేస్తుందని అనుకోకండి, డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేస్తా. యాక్చువల్గా మేము ఇప్పుడు సినిమాకి పోతున్నాము. సడన్గా సినిమా ఎందుకంటే ఆ ముందు రోజు నైట్ చరణ్ నాకు 4 టికెట్స్ పంపించిండు, మేము బుక్ చేసుకున్నామని చెప్పేసి. నాకు అర్థం కాలే ఏంది అని అడిగితే మేము నలుగురం సినిమాకి వెళ్తున్నాం. నలుగురు అంటే ఎవరు? మా నలుగురి పతిదేవుళ్ళు అనమాట. అసలు ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా ఏంది అని ఏం అనుకోకుండా టికెట్స్ బుక్ చేసిర్రు. ఇంక ఇట్లా కాదని చెప్పి గట్టిగా ఇచ్చేద్దామని ఫిక్స్ అయిపోయి మాకు చెప్పకుండా మంచిగా సోలోగా మూవీ ఎంజాయ్ చేద్దామని ప్లాన్ చేసిర్రు కదా, దాన్ని భంగం చేయకపోతే నాకు నిద్ర కూడా పట్టేటట్లేదని చెప్పేసి వాళ్ళకి తెలియకుండా మేము కూడా సేమ్ థియేటర్లో వాళ్ళ ముందు రోలోనే 4 సీట్లు బుక్ చేసుకున్నాం. వాళ్ళకి మేమేమో షాపింగ్ పోతున్నామని చెప్పినాం. పాపం నమ్మేసి మరీ ఎగురుకుంటూ వచ్చిర్రు హ్యాపీగా. కానీ రియాక్షన్ క్యాప్చర్ చేయలేకపోయినా కానీ మేము కనిపించగానే వాళ్ళు కరెంట్ షాక్ వచ్చిన కోతుల్లాగా అయిపోయారు. ఒక 10 రోజులు బతికేయచ్చు మేము తిండి తినకుండా, అంత ఖుషి అయిపోయినా నేనైతే. ఇది చూడండి అశోక్ గారు, సునీల్ గారు చెప్పండి ఏమనిపిస్తుంది మీకు? కొంచెం లోపల రకరకాలుగా ఉందా? అదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. లేకపోతే మమ్మల్ని వదిలేసి మీరు మూవీ బుక్ చేసుకుంటారా? చెప్పండి, వాట్స్ యువర్ ఫీలింగ్? మాటలు లేవా? మీరు సినిమా ఇట్లా బుక్ చేసుకోగానే చరణ్ నాకు టికెట్స్ పంపించిండు. టికెట్స్ పంపించినావు కదా నువ్వు. నేను మీరు డి 10, 11, 12, 13 బుక్ చేస్తే నేను ఆ నంబర్ చూసుకోకుండా ఫస్ట్ 2, 3, 4 బుక్ చేసి క్యాన్సిల్ చేసి మరీ మీ ముందు బుక్ చేసిన. ఎట్లా అనిపించింది మీకు మమ్మల్ని చూడంగానే? అసలు ప్లాన్ ఏంటంటే మీకంటే ముందు మేము వచ్చి అందామని. ఆల్రెడీ అన్న నన్ను ఒకటి వేసిండు కూడా. కాదు, మా అందరికి కనీసం సినిమా పోతారన్న డౌట్ అని వచ్చింది. పాపం శ్రీకాంత్ లేదు మన సినిమా. మా ఆవిడ నన్ను అస్సలు మోసం చేయదు. అందుకే నేను ఏం బి అని చెప్పమన్నా. హాయ్ అశోక్ అన్న, చెప్పండి. చూడండి అశోక్ గారు, కొంచెం మాటలు రావట్లేదు ఇంకా. తొందరగా వస్తే ఫస్ట్ లోపల పోయి చూడంగానే ఇవ్వలేరు, ఖాళీ ఉంది. కానీ నేనైతే ఫుల్ హ్యాపీ, మస్తు ఖుషి అయినా. ఇంకా మా రాక్షసానందంతో సినిమా అయిపోగొట్టేసుకొని వాళ్ళని క్యాబ్లో పంపించి మేము మంచిగా కార్లో వాళ్ళ ప్లేస్లో ఆక్యుపై చేసేసి వచ్చేసినాం. రియాక్షన్ క్యాప్చర్ చేయగలిగితే అసలు మస్తు ఉండేది, బట్ స్టిల్ దట్స్ ఓకే. రియాక్షన్స్ కంటే ఎమోషన్స్ ఇంపార్టెంట్ కాబట్టి కాంప్రమైజ్ అయిపోయి మంచిగా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం అనమాట. లోపల నుంచి వస్తుంది నవ్వు నాకైతే. ఇంకా ఇంటికి రాగానే మా అపార్ట్మెంట్లో అన్నదానం కాదు అన్నప్రసాదం ఉందంట. అన్నదానం అని అనొద్దని చెప్పారు. సో ఏదైతేనేం ఫుడ్ అయితే మస్తు యమ్మీ ఉండే. అన్ని వెరైటీస్తోని కడుపు నిండా తినేసి అన్నదాత సుఖీభవ అని లోపలే అనుకొని ఇంటికైతే వెళ్ళిపోయినాం. కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ పూజ టైంకి వచ్చినాం అనమాట. అండ్ మేము ఈవినింగ్ పూజ కోసం నైవేద్యం కట్ పొంగల్ చేసినాం. యాక్చువల్గా చరణ్ చేసిండు. అండ్ ఈరోజు కింద ప్రసాదాలు కూడా చాలా వెరైటీస్ వచ్చినాయి. అన్నీ కొంచెం టేస్ట్ చేస్తేనే కడుపు నిండిపోయే అన్ని వెరైటీస్ ఉండే. వీడియోని ఇక్కడి వరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్. అండ్ ఇట్లాంటి ఇంకా వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.